ఈ రోజు ఏదో ఒక డైవర్షన్ దాని మీద ఎంక్వైరీకి వేసిందంట. అంటే పెద్ద పెద్ద కుంభకోణాలు ఆల్రెడీ కేటీఆర్ గారు ఢిల్లీపై సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద ఏమాత్రము ఈ బీజేపీ పార్టీ కావాలని వాంటెడ్లీ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై మన బీఆర్ఎస్ పార్టీని కావాలని కనుమరుగు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎంత అనుకుంటే ప్రజలు నుంచి అంత స్పందన వస్తుంది. కార్యకర్తలు మీరు ఎంత తొక్కాలనుకుంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంత పైకి లేస్తారు. ఇది ఉద్యమం పార్టీ. మీ తాటాకు చెప్పులకి ఎవరు భయపడరు. మా దగ్గర నిజాయితీ ఉంది. మేము 14 ఏళ్ళు పోరాటం చేసిన నాయకుడు మా తెలంగాణ బాపు జాతిపిత వారి ఆధ్వర్యంలో ఈ 19.5 సంవత్సరాలు మీరు 70 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు, సరిగ్గా దీన్ని పరిపాలన చేయలేదు, ఒక వాటర్ చేయలేదు, ఒక కాళేశ్వరం చేయలేదు, ఒక మిషన్ భగీరథ చేయలేదు, ఒక మిషన్ కాకతీయ చేయలేదు. ఇవన్నిటిని మైమరిపించిన నాయకుని పట్టుకొని మీరు ఏ విధంగా చేస్తున్నారు? పేగులు తెగేదాకా కొట్లాడిన నాయకుడు కేటీఆర్ గారు. మంచి జీవితం, అమెరికా లైఫ్ అన్ని వదులుకొని ఈ తెలంగాణ స్వతంత్రం కోసం బడుగుల బలహీన వర్గాల కోసం 60-70 సంవత్సరాల నుంచి కోరికను తీర్చిన నాయకుడిని ఈ విధంగా మీరు పిలుస్తున్నారు. ప్రజాక్షేత్రంలో మీకు తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అవినీతి ఆక్రమణలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, సిట్టు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. నిన్నటి బొగ్గు కుంభకోణంలో అవినీతి బయటపడింది. ఇటు కేంద్రంలో ఉన్న ఇటు బీజేపీకి సంబంధించి కూడా ఇటు సిబిఐ విచారణకు ఆదేశించిన కానీ ఇంతవరకు వారు సైలెంట్గానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా బీఆర్ఎస్ పార్టీపై ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది అంతా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా సిట్ కావచ్చు, ఇలాంటి విచారణకైనా కానీ ఎదుర్కొంటాము. ఫోన్ ట్యాపింగ్ అయినా ఫార్ములా ఈ రేస్కైనా కానీ ఇవన్నీ కూడా ఒక కావాలని కుట్రపూరితంగా పెడుతున్న కేసులు. ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఎలాంటి రుజువులు కూడా లేవు. ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవన్నీ అడుగుతున్నందుకే ఇట్లాంటి కేసులు పెట్టి కాలయాపన చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ.